చెప్పి ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం అనేది ఎంత సూక్ష్మ ఆలోచన అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రజల కోసం నిలబడే పార్టీ, ప్రజల యొక్క క్షేమ సౌఖ్యాలు, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోరుకునే పార్టీ కాబట్టే ఈ రోజు ఇంత సిస్టమేటిక్ గా ఈ కమిటీ విధానాన్ని అనేది ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి కూడా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్స్ మేమందరం కావచ్చు, ఎవరిని కూడా పార్టీ ఖాళీగా ఉంచట్లేదు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో